నకిలీ మద్యం విశాఖ కేంద్రంగా విచ్చలవిడిగా దొరుకుతోంది. ప్రభుత్వ అజమాయిషీ కోరవడడంతో ఇష్టారాజ్యంగా మద్యం రవాణా అవుతోంది. దీంతో విశాఖలో నకిలీ మద్యం దందా సాగుతోంది. హోమియోపతి మందులతో మద్యం తయారు చేస్తున్నారు. ఇదేదో కొత్త రకం లిక్కర్ అనుకోవద్దు. హోమియోపతి మందులతో కల్తీ మద్యం తయారు చేస్తూ సరఫరా చేస్తున్నారు. హోమియోపతి మందులో ఉపయోగించే బెల్లాడోనా ద్రావణంతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన భార్యాభర్తలు దీన్ని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకొని నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో కిక్కు మస్తుగా వస్తుందని పలువురు దీనికి అలవాటు పడుతున్నారు. దీంతో వీరు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఒక బెల్లాడోనా బాటిల్ నుంచి 2 క్వార్టర్ల మద్యం తయారు చేస్తున్నారు. బెల్లాడోనా శక్తివంతమైన మందు. ఆయుర్వేదంలో దీనికి మంచి గిరాకీ ఉంది. దీంతో మైగ్రేన్ లాంటి లక్షణాలను నియంత్రించవచ్చు. దీనికి కార్బో వెజిటేబుల్, అస్మిడోస్పెర్మా లాంటి ద్రావణాలు కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దీంతో తాగిన వారికి మంచి కిక్ వస్తుంది. ఆరోగ్యం కూడా త్వరగా పాడవుతుంది. ఇలా రకరకాల బ్రాండ్లతో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి ఆయుర్వేద మందులను కూడా వదలడం లేదు. దీంతో తయారు చేసిన మద్యానికి మంచి కిక్ ఉంటుంది. ప్రజలు చాలా మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. తక్కువ ధరతో ఎక్కువ కిక్ రావడంతో అందరూ దీనికి మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఈ దందా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ నకిలీ మద్యం వ్యవహారం పోలీసుల వరకు చేరింది. వారు 775 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పెందుతులోని ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఈ దందాకు కారణమైన శిరీషను అరెస్టు చేశారు. తరువాత ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఈ నకిలీ మద్యం మంచి పాపులారిటీ సంపాదించుకుంది.